వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కానీ, ఒబెసిటీ ఉన్నప్పుడు కానీ, ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఏంటి ఈ మధ్య లావుగా అవుతున్నావు చూసుకో అన్నప్పుడు వెయిట్ లాస్ కోసం అని చూస్తూ ఉంటారు. అసలు వెయిట్ లాస్ అనే డెసిషన్ మనం తీసుకునేటప్పుడు ఫుడ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, చాలామందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. చాలామంది 8 to 12 అవర్స్ అలానే డెస్క్‌టాప్ జాబ్స్‌లో కూర్చునే ఉంటూ ఉంటారు. అండ్ లైట్ ఎక్స్‌పోజర్ అనేది అస్సలు ఉండదు. బయటికి వెళ్ళడం, సన్‌లో తిరగడం, అంటే ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వడం అనేదే ఉండదు. మరి మనం ఫుడ్ గానీ, ఎక్సర్సైజ్ గానీ, లైట్ ఎక్స్‌పోజర్ ఈ మూడిటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు వెయిట్ లాస్ అనేది సాధ్యమవుతుందా? అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన లైఫ్ స్టైల్‌ని ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలామంది చాలా చెప్తున్నారు. మా అందరికీ తెలిసిందేంటంటే ఫుడ్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అది ఎలా చేయాలి? మార్నింగ్ చేయాలా? చాలామంది ఎప్పుడైనా సరదాగా బయటికెళ్ళినప్పుడు చూస్తుంటే జిమ్స్‌లో 12:30కి గూడా వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతేనా? సో, ఇది చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ అండి. మనం చాలా వీడియోస్ చూస్తాం. దాంట్లో ఏముంటుందంటే ఏం ఫుడ్ తినాలి, హ్మ్. ఫుడ్డు ఎంత తినాలి? ఎంత తినాలి 2 స్పూన్లు బియ్యం అదే ఇలాంటివన్నీ. ఉంటుందనమాట. ఆ! ఎక్సర్సైజ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్, హ్మ్. ఎట్లాంటి ఎక్సర్సైజెస్ అవును. చేయాలి, మజిల్ బిల్డ్ చేయాలంటే ఎట్లా, హ్మ్. సో ఇదంతా ఉంటుంది. హ్మ్. అదేవిధంగా లైట్‌కి పొద్దున మీరు లైట్‌కి ఎక్స్‌పోజ్ కావాలి అని చెప్తూ ఉంటారనమాట. హ్మ్. కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టైమింగ్. సో, మనము క్వాంటిటీ తెలుసుకుందాం, క్వాలిటీ తెలుసుకుందాం. హ్మ్. బట్ టైమింగ్ అనేది ఏ టైంలో చేయాలి? హ్మ్. చాలామంది చాలా పనులు రాంగ్ టైంలో చేస్తారనమాట. హ్మ్. సో, మనకు వరల్డ్‌లోనే గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఉన్నారు. ఆయన ఇండియన్ అనమాట. హ్మ్. యూఎస్‌లో ఉంటారు. హ్మ్. ఆయన పేరు సచిన్ పాండా. హ్మ్. సచిన్ పాండా అనే ఆయన గ్రేటెస్ట్ సైంటిస్ట్. ఈయనేంటంటే బయోలాజికల్ క్లాక్ అంటాం, లేకపోతే సర్కేడియన్ రిథమ్ అంటాం. బయోలాజికల్ రిథమ్ అంటాం. అంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు 24 అవర్స్ ఒక సైకిల్ ఉంటుందనమాట. హ్మ్. దాన్ని హ్మ్. బయోలాజికల్ సైకిల్ అంటాం. సర్కేడియన్ రిథమ్ అంటాం. అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గానెల్లే, అంటే సబ్‌సెల్యులార్ లెవెల్‌లో ప్రతి ఒక్క హ్మ్. సెల్ అంతా కలిసి ఒక టిష్యూ అంతా కలిసి ఒక ఆర్గాన్ అంతా కలిసి ఒక ఆర్గాన్ సిస్టమ్ నుంచి ఒక ఎంటైర్ హ్యూమన్ బాడీ ప్రతి ఒక్క లెవెల్‌లో ఆ యాక్టివిటీ అనేది ఈ బయోలాజికల్ రిథమ్ బేస్ చేసుకునే జరుగుతుంది. హ్మ్. అంటే మార్నింగ్ ఏం పనులు చేయాలో ప్రతి ఒక్క సెల్ గాని అదే చేస్తుంది. మధ్యాహ్నం ఏం చేయాలో అదే చేస్తుంది. రాత్రి ఏం చేయాలో అదే చేస్తుంది. హ్మ్. సో, అలా ఉంటేనే కరెక్ట్‌గా వెయిట్ లాస్ అనేది జరుగుతుందనమాట. హ్మ్. ఈ సచిన్ పాండా అనే ఆయన ఈ బయోలాజికల్ రిథమ్‌లో రీసెర్చ్ చేసిన సైంటిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పైన రీసెర్చ్ చేస్తున్నారనుకోండి. వాళ్ళు ఫుడ్ ఒకటే చూస్తారు. హ్మ్. రైట్? ఈయన దగ్గర నుంచి డేటా తీసుకుంటారు వాళ్ళు. హ్మ్. ఎక్సర్సైజ్ పై నుంచి చేస్తున్నారు. ఈయన దగ్గర నుంచి అంటే ఎక్సర్సైజ్ గాని, మన జీవితంలో ఏ డిఫరెంట్ ఆహ్, ర్ ఎక్స రీసెర్చ్ చేసినా అది మన బయోలాజికల్ రిథమ్‌తో లింక్ అయ్యింది. అంటే ఓకే. ఈ సచిన్ పాండా అనే ఆయన రీసెర్చ్ అనేది హ్మ్. వరల్డ్‌లో ప్రతి ఒక్క సైంటిస్ట్ యూజ్ చేసుకుంటారు. హ్మ్. సో, ఈయన ఏం చెప్తారు అంటే సింపుల్. మనము ఎప్పుడు ఏ టైంలో ఏది చేయాలో అదే చేయాలి. హ్మ్. దాంట్లో మెయిన్ 3 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి లైట్ ఎక్స్‌పోజర్. హ్మ్. మీరు ఎప్పుడు లైట్‌కి ఎక్స్‌పోజర్ అవుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్‌ది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. హ్మ్. అంటే ఎక్సర్సైజ్ గానీ, అసలు యాక్టివ్‌గా ఉండడం చేస్తున్నారా గానీ, లేదా? జాబ్స్ గానీ హ్మ్. ఏ టైంలో చేయాలి. హ్మ్. అదేవిధంగా ఫుడ్ ఏ టైంలో తినాలి. హ్మ్. మనం ఈచ్ కాంపోనెంట్ తీసుకుందాం. లైట్ అనేది మనకు కొన్ని వేల కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సూర్యుడొచ్చినప్పుడు మనకు లైట్ వచ్చేది. సూర్యాస్తమయంతో లైట్ పోయేది. యెస్. మన బాడీస్ అన్నీ, మన ఫిజియాలజీకి అన్నీ దానికి అడాప్ట్ అయినామనమాట. హ్మ్. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే పొద్దున్నే లేసి 5 గంటలకి చీకటిగా ఉన్నప్పుడు లేసి లైట్‌లేసుకొని పనులు చేస్తున్నారు. హ్మ్. లేదంటే రాత్రి 12 గంటలకి మీ కళ్ళలో లైట్ ఎక్స్‌పోజ్ అవుతుందనమాట. సో, ఇది మంచిది కాదు. హ్మ్. నేనేం చెప్తానంటే సూర్యాస్తమయంకి లైట్లు ఆన్ చేసుకోండి. హ్మ్. సూర్యుడు ఉదయించినప్పుడు లైట్లు ఆన్ చేసుకోండి. హ్మ్. అదేవిధంగా హ్మ్. సూర్యుడు అస్తమించినప్పుడు లైట్లు డిమ్ చేసేయండి ఇంట్లో. హ్మ్. హ్మ్. ఈ టైంలో మంచిగా లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వండి. హ్మ్. లేకపోతే ఇంటి బయట గానీ, ఇంటి లోపల గానీ ఎక్స్‌పోజ్ అవ్వండి. హ్మ్. ఇంకోటి చాలామంది చేసే తప్పేంటంటే మధ్యాహ్నం లైట్‌లన్నీ ఆఫ్ చేసేస్తారు. రూమ్ డిమ్‌గా పెట్టుకుంటారు. హ్మ్. సో, మనకు బయోలాజికల్‌గా మన సిస్టమ్ కరెక్ట్‌గా ఉండి మనం వెయిట్ లాస్ కావాలంటే మంచి లైట్ మధ్యాహ్నం కంట్లలో పడాలనమాట. హ్మ్. సో, సూర్యుడు ఏ విధంగా లైట్ పెంచుకుంటూ పోయి ఫస్ట్ స్లోగా లైట్ పెరుగుతుంది. మధ్యాహ్నంకి పీక్‌కెళ్తుంది. అదేవిధంగా స్లోగా
మన లైఫ్ స్టైల్‌లో గూడా హ్మ్. మన లైట్‌ని అలానే చేయాలి. పొద్దున్న లేసినప్పటి నుంచి మధ్యాహ్నంలో పీక్ ఉండాలి. రాత్రికి 6:00కి, 7:00కి డిమ్‌గా ఉంటే హ్మ్. మన సిస్టమ్స్ అన్నీ ఆ క్లాక్‌కి అనుగుణంగా పనిచేసి వెయిట్ లాస్ అనేది జరుగుతుందనమాట. అది ఓకే. లైట్‌కి సంబంధించి. హ్మ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ గాని, యాక్టివిటీ గాని. యాక్టివిటీ అంటే ఏమేమొస్తుంది? ఎక్సర్సైజ్ గాని, లేకపోతే వీళ్ళు చేసే పనులు గాని, చాలామంది నైట్ డ్యూటీలు చేస్తుంటారు. హ్మ్. మనకు నేచర్ ప్రకారం మనమేంటంటే, పొద్దున 5 గంటలకు లేసి ఎక్సర్సైజ్ చేస్తా. అది చాలా తప్పు. 5 గంటలకు లేయడం అనేది పెద్ద తప్పనమాట అది. హ్మ్. మనం ఎప్పుడు లేయాలంటే 6కి లేకపోతే 7కి, 8కి ఆ టైంలో లేసి, హ్మ్. లేసిన వెంటనే ఏ మనిషి మన ప్రపంచంలో ఎక్సర్సైజ్ చేయలేదు. హ్మ్. సో, మనము 3,50,000 సంవత్సరాలకి ముందు హోమోసేపియన్ అంటే మనిషి ఫార్మ్ అయ్యాడు. హ్మ్. మొన్న 10,000 ఇయర్స్ వరకు అడవిలోనే ఉన్నాం. మనం అడవిలో లేసి ఏ టైంలో మనం 5 గంటలకు లేసి హంటింగ్ పోలేదు. హ్మ్. మనం 7కో, 8కో లేసి మన పనులన్నీ మనం మెల్లగా చేసుకొని పీక్ మధ్యాహ్నం టైంలో మనం హంటింగ్‌కెళ్ళేవాళ్ళనమాట. హ్మ్. మళ్ళీ హంటింగ్ చేసుకొనొచ్చి ఈవినింగ్ 6:00కి వచ్చి అందరూ దాన్ని వండుకొని తిని 6-7 కంతా నిద్రపోయేవాళ్ళం. హ్మ్. సో, దీన్ని మనం రెప్లికేట్ జేయాలి. పొద్దున లేసి 5 గంటలకి ఎక్సర్సైజ్ జేయడము, లేదంటే 4 గంటలకి, 3 గంటలకు లేసి చదువుకోవడం ఇవన్నీ చాలా తప్పు. ఇవన్నీ ఎవరు చేయకూడదు. 3 గంటలకు కూడా లేవకూడదా నో. మార్నింగ్ టైమ్‌లో? సో, మనం ప్రపంచంలో ఎప్పుడు 3 గంటలకు లెయ్యలేదు. హ్మ్. అది మనము ఎప్పుడైతే ఈ 10,000 ఇయర్స్ ముందు అగ్రికల్చర్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయో, అప్పుడే స్టార్ట్ చేసాం. మనం అడవిలో ఉన్నప్పుడు ఎప్పుడు 3 గంటలకు లెయ్యలేదే. హ్మ్. మన డీఎన్ఏస్ గాని, మన బయోలాజికల్ రిథమ్ గాని దానికి అడాప్ట్ అయినది. హ్మ్. సో, వీళ్ళు కొత్తగా వచ్చి 3 గంటలకు లేసి చదవడం మంచిది అని చేశారు. హ్మ్. సో, పిల్లలకి ఎప్పుడు అలా చేయకూడదు. వాళ్ళ హెల్త్ అనేది చాలా దెబ్బతింటది. హ్మ్. లెయ్యడమే మనము 6కో, 7కో, 8:00కో లెయ్యాలి. సో, ఆ టైంలో లేసిన వెంటనే మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నా. కొంతమంది 5:00 జిమ్‌కెళ్తారు. 3:00 జిమ్‌కెళ్తారు. ఇవన్నీ తప్పను. సో, ఈయన ప్రకారం ఏంటంటే, హ్మ్. మనము బెస్ట్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్ మధ్యాహ్నం 1:00కి, 2 గంటలకి. హ్మ్. ఆ టైంలో చేయలేకపోతే 10:00 నుంచి ఈవినింగ్ 6:00 లోపల ఎక్సర్సైజ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. సో, మన జాబ్స్ గూడా కొంతమందిని చూస్తున్నా రాత్రి 9 గంటలకు జిమ్‌కెళ్తారు. 11కి మీరు చెప్పినట్టు రాత్రి 12:00 కూడా జిమ్‌లో ఉంటారు. హ్మ్. సో, ఇవన్నీ రాంగ్ ప్రాక్టీసెస్. దీనివల్ల బాడీ దెబ్బతింటుందే తప్పితే హ్మ్. సో, దానివల్ల యూజ్ అనేది లేదు. మనం యాక్టివిటీని గూడా ఈ సన్‌సెట్ నుంచి హ్మ్. డౌన్ అయ్యేంత వరకు యాక్టివిటీగా చేయాలి. చాలామంది రాత్రి 10:00, 9:00 భోజనం చేసిన తర్వాత వాకింగ్‌కెళ్తారనమాట. హ్మ్. వెయిట్ లాస్ కోసం. అవన్నీ చాలా తప్పు. హ్మ్. సో, మనం యాక్టివిటీ అనేది 6:00కి కామ్ అయిపోవాలి. కూల్ అయిపోవాలి. ఇది ఎక్సర్సైజ్‌కి సంబంధించిందనమాట. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఫుడ్. హ్మ్. ఫుడ్ మనం ఏం చేస్తున్నాం అంటే పొద్దున 5 గంటలకు లేసినప్పటి నుంచి మళ్ళీ 24 అవర్స్ తింటూనే ఉన్నాం. పొద్దున్న తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, హ్మ్. రాత్రి తింటున్నాం. ఈ మధ్య మళ్ళీ మిడ్‌నైట్ బిర్యానీలు. ఈ 5 పూట్ల తినడమే కాకుండా మధ్య మధ్యలో కాఫీలు, టీలు, బిస్కెట్‌లు, స్నాక్స్ అంటే 24 అవర్స్ తింటూనే ఉన్నాడనమాట. హ్మ్. సో, ఇలా తినకూడదు. మనము తిండి అనేది సన్ పైకొచ్చినప్పుడు స్టార్ట్ జేయాలి. సన్ లోపలికెళ్ళిపోయినప్పుడు ఎండ్ స్టాప్ జేయాలి. చేసుకోవాలి. అంటే 9:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకే తినాలని. హ్మ్. లేదంటే 7:00 వరకు తినొచ్చు. హ్మ్. మన పాత కాలంలో ఇలా ఉండేది గాదు ఫుడ్. రోజుకి ఒక పూటే దొరికేది. హ్మ్. వారానికి 2 సార్లు, 3 రోజులు, 4 రోజులు మాత్రమే దొరికేది. హ్మ్. ఎవ్రీడే ఫుడ్ ఉండేదిగా. హ్మ్. అటువంటి డిజైన్ మనది. దీన్నేం జేస్తున్నామంటే మనము 24 అవర్స్ తినడం వల్ల సో, మన బాడీకి పొద్దునేది, రాత్రేది, నేను పొద్దున ఏం హార్మోన్ సింథసిస్ జేయాలి, రాత్రి ఏం హార్మోన్ సింథసిస్ జేయాలి, ఇదంతా మొత్తం కన్‌ఫ్యూజ్ అయ్యి హ్మ్. ఇదంతా మెటబాలిక్ డిజార్డర్స్, ఒబేసిటీస్‌కి మెయిన్ రీజన్ అనమాట. హ్మ్. ఎప్పుడన్నా గాని వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ఈ 3 సో, లైట్‌కి ఎప్పుడు ఎక్స్‌పోజర్ కావాలి, ఎప్పుడు ఎక్స్‌పోజర్ కాకూడదు. హ్మ్. ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు. హ్మ్. తిండి అనేది ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు. ఈ టైమింగ్ కాంపోనెంట్ అనేది హ్మ్. వెయిట్ లాస్‌లో చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ సన్ ఎక్స్‌పోజర్ అనేది వెయిట్ లాస్‌లో అంత ప్రాధాన్యత ఉంటుంది. సో, మనం మాత్రం నిజంగా చాలా జాబ్స్ అండి 10-7 10-5 ఉన్నప్పుడు 8, 10 అవర్స్ కూడా లోపలే ఉంటారు. విత్ ఏసీ, లైట్ ఎక్స్‌పోజర్‌కి. అంటే లైట్ అంటే నేచురల్ లైట్ కాదు, ఆర్టిఫిషియల్ లైటింగ్స్ అంతా ఉంటూ ఉంటాయన్నమాట. అప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వడం మాత్రం ఇంక అసలు అసాధ్యం అంటారా? అలాంటి కేసెస్‌లో? అలాంటి వాళ్ళకేమన్నా టిప్స్ చెప్తారా? వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ గానీ ఏదైనా మార్చుకుంటే మంచిది అలాంటివేవైనా? రైట్. ఫుడ్ అనేది మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 7:00 మధ్యలోనే తినండి. 10-7 వర్క్ 10-7 ఎలా చేస్తున్నారో 10-7 ఫుడ్ కూడా 10-7 లోపు కంప్లీట్ చేసేసుకోవాలి. రైట్. హ్మ్. వర్క్ గూడా అన్నీ ఏది మీరు చేసే పని గాని, హ్మ్. లేకపోతే ఎక్సర్‌సైజులు గాని
10 to 7 కంప్లీట్ చేసుకోండి. ఓకే. అదేవిధంగా లైట్గా ఎక్సర్సైజ్. అనేది 10 to 7కే లైట్కి ఎక్స్పోజ్ అండి. ఈవినింగ్ 6 అవుతూనే ఇంట్లో లైట్స్ అన్నీ డిమ్ చేసేసేయండి. మార్నింగ్ 5కే లేసి లైట్ వేయడం ఆ పనులు చేయకండి. ఓకే. సో ఈ కాంపోనెంట్ సూర్యుడు లేచినప్పటి నుంచి ఉదయించినప్పటి నుంచి అస్తమించేంత వరకే మీరు ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ లైటింగ్ కానీ ఇలా పెట్టుకుంటే ఏంటంటే వెయిట్ లాస్లో చాలా డ్రాస్టిక్ చేంజ్ చూడగలరు మీ వెయిట్ లాస్ జర్నీలో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టిప్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.